హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈ చిన్ని వ్లాగ్ వచ్చేసి మా ఊరు పక్కన పాకలు ఉంటుంది. అక్కడ బీచ్ ఉంటుంది. అక్కడ ఫెబ్ మంత్‌లో 14థ్ అండ్ 15థ్ బీచ్ ఫెస్టివల్ జరిగింది. ఎక్కడెక్కడో జరుగుతదంట. మా ఊర్లో చేస్తారంట. అసలు మామూలు ఎక్సైట్‌మెంట్ కాదు. టైంకి మా బైక్ కూడా హ్యాండ్ ఇచ్చిందనమాట. ఏముంది పక్కనే కదా బస్‌లో వెళ్ళిపోదాం అనుకోని బస్ ఎక్కాము. ఆ బస్ పాకల రూట్‌లోకెళ్ళడానికి, ఆ దారికెళ్ళడానికి 40 మినిట్స్ పట్టింది. తీరా చూస్తే నడిచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బస్సులు అన్నీ 1 కిలోమీటర్ ఆగిపోయాయి. చెత్త ఎదకుండా బస్ ఎక్కిచ్చాడు. బస్సులు ఊర్లో ఎంట్రన్స్లోనే ఆగిపోయినాయి. అదిగో పారాగ్లైడింగ్. అది వెళ్దాం. మాకు పాకల్లో ఏ దారి నుంచి వెళ్తే బీచ్‌కెళ్తామో ఐడియా ఉంది. చాలా సార్లు వెళ్ళాం కాబట్టి సరిపోయింది. అదే తెలియని వాళ్ళైతే ఇంక అంతే గాయబ్ అనమాట. సో, ఈ మధ్యలో కూడా మాకో బుడ్డోడు హెల్ప్ చేశాడు షార్ట్‌కట్‌లో వెళ్ళడానికి. సో, వాడి హెల్ప్‌తో ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాము నడుచుకుంటా. మేమెళ్ళిన 1 అవర్, 1 ½ అవర్‌కి ఆ బస్సొచ్చింది. మేము ఎక్కిన బస్. అంత ట్రాఫిక్ ఉంది. అండ్ మేము ముందు రోజు నైట్ వెళ్ళాము. ప్రోగ్రామ్స్ అవి చూసాం గానీ, డేలో ఈ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. పారాగ్లైడింగ్, హెలికాప్టర్ ఉంది. అండ్ బోట్ రైడింగ్ చేస్తున్నారు. ఆహ్, ఇంకా అదేంటి హార్స్, క్యామెల్ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. సో, వీటిలో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలని మా ఆయన పాపం డేలోనే ప్లాన్ చేసుకుందాము. ఎర్లీ‌గా ఎళ్ళాలనుకున్నాం. కానీ అది బిస్కెట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. నిలబడడానికి లేదు, జరగడానికి లేదు. ముందు జరిగితే ముందు వాళ్ళు తిడుతున్నారు, వెనక జరిగితే వెనకోళ్ళు తిడుతున్నారు. అట్ట జర్నీ అయింది. ఇంకసలు ఇట్లా కాదులే మనకి ఇక్కడి నుంచి ఐడియా ఉంది కాబట్టి అని చెప్పి దూకేసాం బస్‌లో నుంచి. అండ్ ఇక్కడికొచ్చేసరికి పారాగ్లైడింగ్ జరుగుతుంది. మా ఆయన లక్ అనుకుంటా. జస్ట్ అట్లా అది చూడగలిగాడు దగ్గర నుంచి. ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే కుదరలే. ఆపేసారు మేమెళ్ళినాక. ఒక 2 రైడ్‌లయినాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట టికెట్స్ వాళ్ళు. సో, అంటే ప్రీవియస్ డే టోకెన్స్ తీసుకుంటారు గదా! వాళ్ళకి ఈరోజు కంప్లీట్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చిందేంటంటే స్టాల్స్. పాకలు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు నడిచాం గదా! పిచ్చాకలేస్తుంది. ఎంటర్ అవ్వంగానే ఇలా వాఫిల్ దర్శనం ఇచ్చిందనమాట. జనరల్లీ మనం ఒంగోలు ఎళ్తే తప్పితే ఇలాంటి ఐటెమ్స్ తినలేము. సో, మన ఊర్లో అలా కనపడంగానే సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యాము. ఒక పక్క ఆకలి దంచేస్తుంది. సో, ముందు ఏదైనా తినేసి డ్రింక్ తాగేసి అప్పుడు స్టార్ట్ అవుదాం అని చెప్పి డిసైడ్ ముందు పొట్టలో ఏసేసుకున్నాం. ముందు తిన్నాం కదా! హ్యాపీగా ఇంకా నడుస్తూ అంటే షాప్స్ చూస్తూ డ్రింక్ తాగొచ్చులని గ్లాస్ చేత్తో పట్టుకున్నా. ఇది చూడంగానే జెయింట్ వీల్ ఇవన్నీ నైట్ టైమ్ కలర్‌ఫుల్‌గా ఉంటాయి కదా లైట్స్. నేనొక వీడియో తీసుకుంటా అని జెప్పి ముందుకెళ్ళా. ఇంకంతే ఎనక్కి తిరిగి చూస్తే మా ఆయన కనపడలే. గుండె ఆగిపోయింది. ఏం లేదు. ఏముంది కాల్ చేయొచ్చు కదా! లేతే పక్క ఊరే అంటున్నారు కదా! అని అనుకోవచ్చు ఇప్పుడు మీరు. అంతమంది ఉండేసరికి నెట్వర్క్స్ చాలా ఉంటాయి గదా! సో, ఎవ్వరికీ కాల్ కనెక్ట్ అవ్వట్లా. ఈవెన్ నేను కనెక్ట్ అవ్వట్లేదని తెలిసి కూడా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది గదా! చాలా సార్లు కాల్ ట్రై చేశా. అబ్బే! నో యూజ్. ఇంకా ఆల్మోస్ట్ ఏడుపొచ్చేస్తుందనమాట. వెనక్కి తిరిగి చూడంగానే మా ఆయన ఎక్కడైతే నేను మిస్ అయ్యానో అక్కడే నుంచొని కూల్‌గా డ్రింక్ తాగుతున్నాడు. హమ్మయ్య! అనుకున్నా నిజంగానే. ఇంకా ఎళ్లి మళ్ళీ "ఎక్కడికెళ్ళిపోయారండి" అంటే, "నేనెక్కడికెళ్తానురా డస్ట్‌బిన్‌లో ఎయడానికెళ్ళా" అన్నాడు తీరిగ్గా. హమ్మయ్య! అక్కడి నుంచి కలిసి ఇంక బీచ్ దగ్గరికి ఒడ్డుకొచ్చేసామనమాట. వస్తే ఇక్కడ క్యామెల్స్, హార్స్ పెట్టేసున్నారు. మా ఆయన మాత్రం పక్కా నేను హార్స్ ఎక్కాల్సిందే అని డిసైడ్ అయినట్టున్నాడు. టోకెన్ తీసుకొని వెయిట్ చేసాం కొంతసేపు. అంటే ముందు రోజు ఇచ్చినవి కూడా ఉన్నాయంట. పెండింగ్‌లో ఉన్నాయి. సో, మేము ఎక్కింది ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్‌దే అనుకుంటా. సో, చాలామంది లైన్‌లో ఉన్నారు కాబట్టి మేము కాసేపు అలా వెయిట్ చేసి మా జిడ్డు మొహాలను చూసుకుంటున్నాము. ఆయన అనుకున్నట్టు ఎళ్లి ఎక్కేసి ఊరికే అలా ఒక రౌండ్ ఏసి తీసుకొనొచ్చేసారు. హెలికాప్టర్‌ని ఇంక 6:00 ఆపేసినట్టున్నారు. ఒక సైడ్ అంటే ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పెట్టేసారు దాన్ని. అండ్ ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. ముందు రోజేమో సుమ గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అండ్ మినిస్టర్ వాళ్ళు ఇదంతా జరిగింది వాళ్ళ స్పీచ్ స్టార్టింగ్ అంతా. నెక్స్ట్ డే ఏమో మేమిప్పుడు అక్కడ ఉన్నంత సేపు డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి. తర్వాత యాంకర్ రవి గారొచ్చారు. తర్వాత ఏం ప్రోగ్రామ్స్ జరిగాయో నో ఐడియా నాకు. ఈ స్టాల్ మాత్రం మా ఊరు అబ్బాయిలే. సో, మేము ఇన్‌స్టా రీల్స్‌లో ర్యాండమ్‌గా చూసామనమాట. ఆహ్, ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొనుక్కున్నాం కొన్ని. అలాంటిది మన ఊరు అబ్బాయిలకి సపోర్ట్ చేయకపోతే ఎట్లాగా ఏదో ఒకటి కొనాల్సిందే అనుకున్నాము. కొన్ని చూసిన తర్వాత ట్రై చేసినాక మా ఆయన లావెండర్ ఫ్లేవరో ఏదో తీసుకున్నారు. అండ్ కొంతసేపు వాళ్ళతో మాట్లాడేసి నెక్స్ట్ స్టాప్‌కెళ్ళిపోయాం. ఈ షాప్‌లోనే ఒక చిన్న మందిరం తీసుకున్నాను నేను. జస్ట్ ₹100. నా మా ఇంట్లో ఉన్న బుజ్జి శివయ్యకి బుజ్జి మందిరం తీసుకున్నా అనమాట. అనుకోకుండా తీసుకున్నానులే. కానీ భలే ఉన్నాయి ఐటెమ్సు. అసలు చిన్న పిల్లలైతే ఇప్పుడు వీడియో గేమ్స్ రిమోట్ కంట్రోల్డ్ టాయ్స్ వచ్చాయి కదా! అలా కాకుండా ఇవి భలే ఉన్నాయన్నమాట. చాలా అట్రాక్టివ్‌గా, క్రియేటివిటీగా కూడా ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది ఆ స్టాలు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అదే కలంకారీవి నాకు భలే నచ్చాయి. శారీస్ మెటీరియల్ ఉంది. కుర్తీస్ ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి.
అండ్ జెంట్స్‌కి కూడా ఇట్లా రెడీమేడ్‌గా ఉన్నాయి. అండ్ మెటీరియల్ టైప్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఇందాక చెప్పాను గదా! 'ఆదియోగి' థీమ్‌లో కూడా ఒక సైడ్ చేశారని ఇదే అన్నమాట. ఫ్రంట్ నుంచి తీయడానికి లేదు. అందరూ నిలబడిపోయి అడ్డంగా ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు. సో, ఇంకా అంతటితో మా షాపింగ్ అయిపోయింది. బాడీలో ఓపిక అయిపోయింది. ఒక గంటన్నర వెయిట్ చేసినాక మాకు అతి కష్టం మీద ఒక బస్ దొరికిందిలెండి. అదంతా నేను చూపించుకోలేకపోయాను ఆ కష్టం అంతా. సో, ఫైనల్‌గా అలా మా బీచ్ ఫెస్టివల్ అయిపోయిందనమాట. మీకు ఈ బుజ్జి వ్లాగ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సింగరాయకొండ అయితే కామెంట్‌లో పెట్టండి.